శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 20వ తేదీ మంగళవారం, జనవరి 2026 నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి దశమ స్థానంలో పంచగ్రహ కూటమి ఏర్పడింది. రవి చాలా బాగుంటారు, చంద్రుడు చాలా బాగుంటారు, శుక్రాచార్యుల వారు చాలా బాగుంటారు. 3 గ్రహాల యొక్క ఉనికి కూడా దశమంలో చాలా బాగుంటోంది. అలాగే ఈ దశమ స్థానంలో ఏర్పడినటువంటి పంచగ్రహ కూటమి ద్వారా మనోబలం పెరుగుతోంది, ధైర్యం చాలా ఇనుమడిస్తుంది. ముఖ్యంగా ఉద్యోగ జీవితంలో చాలా వరకు ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోతారు. లాభాల బాటలో ఉన్నటువంటి రాహు గారు లాభాలని చక్కగా ఇస్తారు. ఇక్కడ ఈ రెండూ కూడా యోగిస్తూ ఉన్న కారణం చేత మేషరాశి వారికి పూర్వం కన్నా కొంచెం మనశ్శాంతి వచ్చింది అనుకోవచ్చు. ఎందుకంటే జీవనాధారం ఏదైతే స్థానం ఉందో దశమ స్థానము, ఆ జీవనాధార స్థానములోనే పంచగ్రహ కూటమి ఏర్పడము, అందులో 3 శుభగ్రహాలు అవుతూ రవి, చంద్ర, శుక్ర కళలలో బాగా పైకి వచ్చేది కనిపిస్తోంది. కళాకారులకి చాలా బాగుండేది కనిపిస్తోంది. అలాగే ఆదాయం పెరిగేది కనిపిస్తోంది, కీర్తి ప్రతిష్టలు పెరిగేది కనిపిస్తోంది, ఇంకా సన్మాన సత్కారాలు పెరిగేది కూడా కనిపిస్తోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా కనిపిస్తోంది. ఇన్ని రకాల మంచి ఫలితాలు కూడా కలుగుతూ ఉన్న కారణం చేత సంతానం విషయంలో కాస్త సంతృప్తిగా ఉండడము, మాతృవర్గ రీత్యా కాస్త సంతృప్తిగా ఉండడము, పూర్వం కన్నా ఇప్పుడు కాస్త మేలైన ఫలితాలు ఉంటూ ఉన్నందువల్ల మేషరాశి వారికి అధికమైనటువంటి మనశ్శాంతి కలుగుతుంది. ఇది చాలా ముఖ్యం. ఇంకా వేరే ఏమన్నా చెయ్యాలా అంటే, ఏలినాటి శని జరుగుతుంది, గురుబలం లేదు కాబట్టి తప్పనిసరిగా ఆ 2 గ్రహాలకి పరిహారాలు చేసుకోవాలి. శని గారికి తైలాభిషేకం చేయండి, గురువు గారికి స్తోత్ర పారాయణాలు చేయండి. వీలైతే కొన్ని శనగలు, కొన్ని నల్ల నువ్వులు కూడా దానం ఇవ్వండి. మనశ్శాంతితో ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రతి విషయాన్ని సంయమనం చేసుకుంటూ ఉండండి. మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ రోజంతా కూడా అధికమైన ప్రశాంత చిత్తంతో ఉంటారని చెప్పి తెలియజేస్తూ, వృషభ రాశి. వృషభ రాశి వారికి శని గారి యొక్క స్థితి గాని, గురువు గారి యొక్క స్థితి గాని చాలా చాలా అత్యద్భుతంగా ఉంది. అయితే వీరికి 9వ స్థానంలో పంచగ్రహ కూటమి ఏర్పడుతూ ఉంది. నిజానికి జన్మ జాతకంలో అయితే ఇవి చాలా శుభ ఫలితాలు ఇస్తాయి, కానీ గోచారంలో ఒక్క శుక్రాచార్యుల వారు తప్ప మిగతా గ్రహాలు ఏవి కూడా అంత శుభ ఫలితాలని ఇవ్వబోవడం లేదు. కాబట్టి పరిహారాలు చేసుకోవలసి ఉంటుంది. ఈ 5 గ్రహాలకి రవి, చంద్ర, కుజ, బుధ, శుక్ర ఈ 5 గ్రహాలకి కూడా స్తోత్ర పారాయణాలు చేసుకుని బొబ్బర్లు, అలాగే కందులు, పెసలు, బియ్యము, గోధుమలు ఈ 5 రకాలని కూడా దానం ఇవ్వండి. చాలా వరకు మనశ్శాంతి పెరుగుతుంది. కుటుంబ జీవితం బాగుంది, అన్యోన్యత కనిపిస్తుంది, అలాగే ఐకమత్యం కనిపిస్తుంది, ధన ఆదాయం కనిపిస్తుంది, మాట పరపతి కనిపిస్తుంది, పరువు ప్రతిష్టలు పెరిగేది, సన్మాన సత్కారాలు పెరిగేది కనిపిస్తుంది. ఊహించని విధంగా ధన ఆదాయం పెరిగేది కనిపిస్తుంది. ఈ శనిగారి వల్ల గాని, గురుగారి వల్ల గాని అధికమైనటువంటి శుభ ఫలితాలే మీకున్నాయి. కానీ ఇక్కడ కేతువు యొక్క సంచారం గాని, ఈ పంచగ్రహ కూటమి సంచారము కానీ కొంత ఇబ్బందికరమైన పరిస్థితులనే ఇస్తున్నాయి. కాబట్టి రాహుగ్రహంతో సహా స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, ఈ చెప్పినటువంటి పరిహారాలు చేసుకోవడము తప్పనిసరి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ ఒక్కరోజే పంచగ్రహ కూటమి ఉంటుంది. రేపటికి చంద్రుడు మారిపోతారు కాబట్టి మళ్ళీ అది చతుర్గ్రహ కూటమి అవుతుంది. ఈ పంచగ్రహ కూటమి రోజున కొంచెం దాన ధర్మాలు చేసుకోవడం గాని, దైవ నామస్మరణ చేసుకోవడం గాని చాలా చాలా మనశ్శాంతినిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మిథున రాశి. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువుగారు బాగున్నారు, తృతీయంలో ఉన్నటువంటి కేతు సంచారం బాగుంది. ఇక 8వ స్థానంలో ఉన్నటువంటి పంచగ్రహ కూటమి కొంత వ్యతిరేకతలనిస్తోంది. ఒక్క శుక్రాచార్యుల వారి యొక్క సంచారం మాత్రమే బాగుంది. అది కూడా నిజం చెప్పాలంటే మూఢమి అయిపోయింది. శుక్రాచార్యుల వారికి మౌఢ్యమే తగిలింది కాబట్టి అంతగా అనుకూలత ఉండబోదు. జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశాలు ప్రతి విషయంలోనూ జాగ్రత్తగానే ఉండాలి. మాట తీరు జాగ్రత్త, కుటుంబం జాగ్రత్త, అలాగే ఎవరైనా అవమానాలు అపనిందలు వేస్తే జాగ్రత్త, దూర ప్రాంత ప్రయాణాల విషయంలో జాగ్రత్త, ధనము ఖర్చు విషయంలో జాగ్రత్త, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారంలో గాని, మాతృవర్గ రీత్యా గాని, సంతాన రీత్యా గాని, భార్యాభర్తల అనుబంధ రీత్యా గాని మీరు ఏ అంశమైనా తీసుకోండి, పూర్తి జాగ్రత్తలతో కూడి ఉండండి. చెడు జరగదు. గురువుగారి యొక్క అనుకూల్యత ఉంది కాబట్టి చెడు జరగదు, కానీ మంచి జరిగే అవకాశాలు తక్కువగా కనిపిస్తాయి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఇక మిగతా అన్ని విషయాలలోనూ
సంయమనం పాటించుకుంటూనే ఉండండి. యోగా చెయ్యండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, హనుమాన్ చాలీసా పఠన చేయండి, ఇష్టదేవతారాధన చేయండి. రోజు కన్నా మరింత మనశ్శాంతితో ఉంటారని చెప్పి తెలియజేస్తూ కర్కాటక రాశి వారికి అనుకూల్యత ఎంతవరకు ఉన్నది అంటే, అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి కాలమే. పంచగ్రహ కూటమి మీకు సప్తమ స్థానంలో ఏర్పడింది. సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారము తప్ప మిగతావేవి బాగుండలా. అయితే వ్యయస్థానంలో గురువుగారు బాగున్నారు, కానీ ధనము ఎక్కువగా ఖర్చు అయ్యే పరిస్థితే ఉంటుంది. ధన ఆదాయం చాలా బాగుంటుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంటుంది. మిగతా అన్ని విషయాలలో కుటుంబ జీవితం గాని, అన్నదమ్ముల సహాయ సహకారాలు గాని, మాతృవర్గ రీత్యా గాని, సంతాన రీత్యా గాని, ఇంకా వేరే ఏవైనా తీసుకోండి, పితృవర్గ రీత్యా గాని, ఉద్యోగ జీవితం గాని, ఏదైనా సరే మీరు సంయమనం వహించి ఉండవలసినదే. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. కొత్త పెట్టుబడులు ఏవి పెట్టడానికి ప్రయత్నం చేయొద్దు. కొత్త వ్యక్తులతో కూడా స్నేహాన్ని అభిలషించవద్దు. అలాగే నూతన వస్త్రాలు కొనుగోలు చేయవద్దు. నూతనంగా ఏ పని ప్రారంభించవద్దు. ఇవి చెప్పదగినటువంటి సూచనలు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇన్ని గ్రహాల యొక్క అనుకూలత అంతగా లేదు కాబట్టి నవగ్రహ స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసి యోగా చెయ్యండి. వీలైతే హనుమాన్ చాలీసా పఠనం చేయండి, మనశ్శాంతి పెరుగుతుంది. సింహరాశి వారికి రాశిలో ఉన్నటువంటి కేతువు, రాశిని చూస్తూ ఉన్నటువంటి రాహువు, అష్టమ స్థానంలో ఉన్న శనిగారు, వీరు ముగ్గురు చాలా ఇబ్బంది పెట్టేటటువంటి గ్రహాలే. మీరు ప్రతిరోజు ఈ గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది. అయితే ఇవాల్టి రోజున ఒక అద్భుతమైనటువంటి గ్రహ స్థితి ఏమిటి అంటే, పంచగ్రహ కూటమి అనేది షష్ఠ స్థానంలో ఏర్పడింది. సింహరాశికి ఇది అనుకూలమైనటువంటి స్థితే. ఒక్క శుక్రాచార్యుల వారి యొక్క స్థితి అంతగా బాగుండదు, కానీ మిగతా గ్రహాల యొక్క అనుకూలత చాలా చాలా బాగుంటుంది. ఈ షష్ఠ స్థానంలో ఉన్నటువంటి ఈ మిగతా 4 గ్రహాల యొక్క స్థితి సంచారము కూడా సింహరాశికి చాలా మేలు చేస్తుంది. అనుకోని విధంగా ధనము తెచ్చిస్తోంది, అలాగే విజయావకాశాలని తెచ్చిస్తోంది, ధన ఆదాయాన్ని తెచ్చిస్తోంది. ఒక్క విధంగా చెప్పాలంటే కీర్తి ప్రతిష్టల్ని తెచ్చిస్తోంది. ఈ కొనుగోలు అమ్మకాల విషయంలో లాభాలని తెచ్చిస్తోంది. కాస్త ఊపిరాడినట్టుగా ఉంటుంది. అలాగే లాభస్థానంలో ఉన్న గురువు గారి యొక్క సంచారం కూడా చాలా బాగుంటూ ఉన్న కారణం చేత వీరికి మనశ్శాంతి ఉన్నది ఈ రోజున అని చెప్పచ్చు. అయితే వీలైతే ఒకసారి నవగ్రహ హోమం చేసుకోండి. మొన్న కూడా చెప్పి ఉన్నాను, వీలైతే ఒకసారి చేసుకోండి. వీలు కాని పక్షంలో నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకుని నవధాన్యాలు దానం ఇవ్వండి, మనశ్శాంతితో ఉంటారు. పూర్వం కన్నా ఈ రోజున మరింత మనశ్శాంతి పెరుగుతుంది. ఇది ఆ భేదం ఏదైతే ఉందో, నిన్నటి వరకు ఉన్న సమయానికి ఇవాల్టికి ఆ భేదం తేడా ఏదైతే ఉందో అది మీకు స్పష్టంగా కనిపిస్తుంది. దీని వల్ల మీకు మానసికంగా ఇంకా తృప్తి పెరుగుతుంది అని కూడా తెలియచెప్తున్నాను. అన్ని విషయాలలోనూ సంయమనం పాటించండి. కన్యా రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితి ఏమైనా ఉందా అంటే, పంచగ్రహ కూటమిలో శుక్రాచార్యుల వారి స్థితి కొంచెం బాగుంది. ఇక షష్ఠ స్థానంలో రాహు గారి స్థితి బాగుంది. అంటే సంతాన రీత్యా కొంచెం మీకు అదివరకటి కన్నా కొంచెం ఊపిరాడేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఊహించని విధంగా లాభాలున్నాయి, విజయావకాశాలున్నాయి. మిత్రుల యొక్క పరిస్థితి చాలా చాలా సహాయ సహకారాలతో కూడి ఉంటుంది. అలాగే శత్రువుల యొక్క స్థితి, వాళ్ళ యొక్క శత్రుత్వం తగ్గిపోయి మిత్రత్వంలోకి వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బంధువర్గ రీత్యా కూడా బాగుంటుంది. అన్ని విధాల రాహు గారి వల్ల అనుకూల పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇక్కడ శని గారి వల్ల కానీ గురువు గారి వల్ల కానీ అనుకూల సంచార పరిస్థితులు లేకపోవడం చేత వాటి ఇబ్బందుల్ని కూడా మీరు భరించవలసి వస్తుంది. ఓర్పుతో ఉండండి. దాన ధర్మాలు తక్కువగా చేయడానికి ప్రయత్నం చేయండి. జీవిత భాగస్వామితో జాగ్రత్తగా ఉండండి. అలాగే గురువుగారి యొక్క స్థితి సంచారము దశమంలో ఇబ్బంది పెడుతోంది. ఉద్యోగ జీవితంలో కూడా సంయమనం పాటించండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. వీలైతే ఒకసారి నవగ్రహ హోమం చేసుకోండి. నవధాన్యాలు దానం చెయ్యండి. ఇక్కడ పంచగ్రహ కూటమి కూడా పూర్తి అనుకూలత కాదు కాబట్టి ఈ రకమైన దానాలు ధర్మాలు చేసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. తులారాశి వారికి మనము ప్రతిరోజు చెప్పుకుంటున్నాం చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయని. శనిగారి స్థితి బాగుంది, షష్ఠ స్థానంలో.
నవమంలో గురుగారు బాగున్నారు, ఏకాదశంలో కేతు బాగున్నారు. 3 పెద్ద గ్రహాలు కూడా చాలా వరకు అనుకూలిస్తున్నాయి. మరి పంచగ్రహ కూటమి ఏర్పడి ఉన్నది. చతుర్థ స్థానంలో బుధుడు శుక్రుడు యోగిస్తున్నారు. అయినప్పటికీ మాతృవర్గ రీత్యా బాగుంటుంది. సున్నితమైన స్వభావంతో ఉన్నటువంటి మీ మనస్తత్వం ఈరోజు మరింతగా ఆనందపడుతూ వెళ్తుంది. ఆ సున్నితత్వమే కాపాడబడుతూ ఉంటుంది. ఈ పెద్ద మనిషిగా ఉండి చక్కగా మీరు ఇరుపక్షాల న్యాయం చెప్పేటటువంటి ఆ న్యాయం ఏదైతే ఉందో అది చాలా బాగా రాణిస్తుంది. ఇరు వర్గాల వారు సంతోషిస్తారు. ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి. సున్నితమైన ప్రవర్తన చాలా మంచి పేరు ప్రఖ్యాతులు తెస్తుంది. అలాగే పిత్రార్జితాలు బాగుంటాయి. ఊహించని విధంగా లాభాలు ఉంటాయి. చాలా అద్భుతమైనటువంటి పరిస్థితులు మీ కళ్ళ ముందరే ఉంటాయి. ఫలితాలు కూడా కళ్ళ ముందరే ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా ఆనందించదగ్గ వ్యవహారాలుగా తెలియచెప్పచ్చు. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ చేయండి, ఇష్టదేవతారాధన చేయండి, మరింతగా శోభిస్తారు. వృశ్చిక రాశి వారికి తృతీయ స్థానంలోనే పంచగ్రహ కూటమి ఏర్పడింది. ఇది ఒక్క శుక్రాచార్యుల వారి యొక్క ప్రభావం మటుకు అంతగా ఉండదు. మిగతా గ్రహాల ప్రభావాలన్నీ చాలా బాగుంటాయి. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉండే పరిస్థితి, ప్రేమ సఫలమయ్యే పరిస్థితి అన్నమాట. అలాగే కోరుకున్న జీవితం మీరు సాధించుకుంటారు. ఏదైతే ఇన్నాళ్ళు నేను కృషి చేశానో ఈ విధంగా ఉండాలి అని అది మీకు చాలా చక్కగా సంప్రాప్తం అవుతుంది. అయితే మిగతా గ్రహాల యొక్క బలాలు కూడా పరిగణనలోనికి తీసుకోవాలి. ఇన్ని రోజులు మీరు చేసినటువంటి దైవానికి సంబంధించిన ఆధ్యాత్మిక కృషి ఏదైతే ఉందో అదంతా ఇప్పుడు మీకు తృతీయ స్థానం వల్ల ఫలిస్తుంది. కాబట్టి దైవారాధన కూడా మరింతగా చెయ్యండి. ఇన్నాళ్ళు చేశారు, ఇప్పుడు కూడా చెయ్యాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. తృతీయం బాగా యోగిస్తోంది కాబట్టి ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాలు ఉంటాయి. మనోబలం బాగా పెరుగుతుంది, కార్యసిద్ధి కలుగుతుంది, ఆత్మ సంతృప్తి ఉంటుంది, ధన ఆదాయం ఉంటుంది, అనేక విధాలుగా మీకు మనశ్శాంతి పెరుగుతుంది. ఈ మధ్య కాలంలో లేనటువంటి మనశ్శాంతి ఈవేళ మీకు బాగా దొరుకుతుంది అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. అలాగే గురువు గారికి, శని గారికి, రాహువుకి కూడా మరింతగా భక్తి ప్రపత్తులతో స్తోత్ర పారాయణాలు చేసుకోండి. కొన్ని మినుములు, కొన్ని నల్ల నువ్వులు, కొన్ని శనగలు దానం ఇవ్వండి. ప్రశాంత జీవితంతో ఉంటారు, అభివృద్ధిలో కూడా ఉంటారు. ధనస్సు రాశి వారికి ద్వితీయ స్థానంలోనే పంచగ్రహ కూటమి ఏర్పడి ఉన్నది. ఇది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితే. అయితే శుక్రబుధుల వల్ల కొంచెం మాట తీరు బాగుంటుంది. మిగతా గ్రహాల వల్ల ఏవైనా ఇబ్బందులు వచ్చినా మీరు సంయమనంతో ఉండడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. సప్తమ స్థానంలో గురుని యొక్క సంచార విశేషం చేత మీకు చాలా అనుకూల్యతలు ఉన్నాయి. ముఖ్యంగా సంతానము బాగున్నారు, అలాగే లాభాల బాటలో ఉన్నారు, కుటుంబము బాగుంటుంది, వ్యక్తిత్వము బాగుంటుంది, ఆదాయము బాగుంటుంది, ఉన్నత విద్య బాగుంటుంది, అలాగే 10 మంది దగ్గర మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి. గురువు గారి యొక్క ఆశీస్సులు చాలా బాగున్నాయి. మాట పరపతి చాలా బాగుంటుంది. ఇక మిగతా విషయాలలో తృతీయ స్థానంలో రాహు గారు చాలా మనోబలాన్ని ఇస్తున్నారు. అయితే ఇక్కడ జాగ్రత్తలతో కూడిన అంశాలు కూడా ఉన్నాయి. ద్వితీయ స్థానంలోనే పంచగ్రహ కూటమి ఏర్పడి ఉన్నది కాబట్టి కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి. అన్నదమ్ముల సహాయ సహకారాలు కొంచెం తగ్గినా బాధపడద్దు. కుటుంబ జీవితంలో ఒక భిన్నాభిప్రాయాలు వినబడుతూ ఉన్నా కూడా కొంచెం సంయమనం పాటిస్తూ వెళ్ళండి. అలాగే అర్ధాష్టమ శని సంచారం జరుగుతూ ఉన్నది కాబట్టి ఏదైనా మాతృవర్గ రీత్యా కానీ ఆ బంధువుల రీత్యా కానీ ఏమైనా ఇతరత్ర మాటలు ఏమన్నా వస్తున్నా కూడా కొంచెం సంయమనం పాటించండి. ఈ కొద్దిగా సంయమనం అని ఎందుకు చెప్తున్నాను అంటే గురుబలం చాలా బాగుంది. మీరు ఓర్పు కలిగి ఉన్నారు అనంగానే గురుబలం బాగా పనిచేస్తుంది. మీరు ఏదో ఒక మాట మాట్లాడుతున్నారు అనంగానే ఇక్కడ ఈ ద్వితీయం పనిచేస్తుంది. పంచగ్రహ కూటమి కలిసింది కదా, అది పనిచేస్తూ ఉంటుంది. మనం సంయమనంగా ఉండడమే ఇక్కడ తక్షణ కర్తవ్యం. ఇది బాగా గుర్తుపెట్టుకొని దైవనామస్మరణ చేయండి, దైవారాధన చెయ్యండి, అలాగే యోగా చెయ్యండి. చాలా అద్భుతమైన ఫలితాలు మీకు ఉంటాయి. ఏది ఏమైనా ప్రశాంతంగా ఉండడానికే ప్రయత్నం చెయ్యండి. మీ ప్రయత్నం అంతా దీని కొరకే చెయ్యండి అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను. మకర రాశిలో
ఈ రోజున పంచగ్రహ కూటమి ఏర్పడి ఉన్నందున మకర రాశి వారు కొంచెం వినయ విధేయతలతో ఉండడము, సంయమనం పాటించడము, ఓర్పు కలిగి ఉండడము చాలా చాలా మంచిది. అన్ని గ్రహాల యొక్క అనుకూలత అందరికీ ఉండదు. శుక్రాచార్యుల వారి అనుకూలత బాగుంది, కాదని చెప్పడం లేదు. కానీ ఇక్కడ 5 గ్రహాలు ఒకటేసారి ఒకే రాశిలో కలిసి ఉన్న కారణం చేత చాలా ఇబ్బందులకి లోనయ్యే పరిస్థితి, మానసికమైన ప్రశాంతత తక్కువగా ఉంటుంది. శనిగారి యొక్క స్థితి సంచారం తృతీయ స్థానంలో అనుకూల్యంగా ఉన్నది, కానీ ఈ 5 గ్రహాల ప్రభావము కూడా ఉంటుంది. కాబట్టి ఈ శుభాశుభ మిశ్రమాన్ని మీరు అతి జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. ఎక్కువగా ఆవేశపడడము, ఎక్కువగా ఏదో ఒక నిర్ణయం తీసేసుకోవడం, ఏదైనా సమస్యలు వచ్చాయి అనగానే చెయ్యొద్దు. కొంచెం సంయమనం పాటించండి. ఈ 5 గ్రహాలకి కూడా స్తోత్ర పారాయణాలు చెయ్యండి. మనోబలం బాగుంది కాబట్టి మీరు మనోబలాన్ని నమ్ముకునే ముందరికి వెళ్ళండి. నా మనస్సు ఏం చెప్తోందో నేను అదే చేస్తాను, ఏ ఆలోచన అంటే ఆలోచన నా మైండ్కి తీసుకోను అనేటటువంటి ఆలోచనతో ఉండండి. ఈ రోజు మీకు ప్రశాంతంగా గడుస్తుంది. రవి, చంద్ర, కుజ, బుధ, శుక్ర 5 గ్రహాలకి కూడా తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. అలాగే రాహుకేతువులకు కూడా చేసుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కుంభరాశి వారికి గురువు గారి యోగ్యత చాలా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. మరి మిగతా గ్రహాల అనుకూలత ఎలా ఉందండి అంటే, మిగతా గ్రహాలు పంచగ్రహ కూటమి వ్యయస్థానంలో ఏర్పడుతూ ఉన్నందున అధికమైనటువంటి కష్టాన్ని ఓర్వాల్సిన పరిస్థితి ఉంటుంది. వ్యయ ప్రయాసలకి ఓర్వాలి. గౌరవం ఉంటుంది, కానీ జరిగే పనిలో ఆటంకాలు ఉన్నప్పుడు ఈ గౌరవం వల్ల మీరు ఎక్కువగా మాట్లాడలేకపోతారు. అరే వాళ్ళు మనని చాలా గౌరవిస్తారే, మనం ఇది మాట్లాడలేం, పైకి ఈ పనిలో ఎందుకు జరిగింది అని అడగలేము. కాబట్టి సంయమనంగా ఉండాలి, అనుకోవాలి. అలాగే ప్రతి విషయంలోనూ, కుటుంబ విషయంలో, మాట తీరు విషయంలో, అన్నదమ్ముల విషయంలో, స్థిర చరాస్తుల విషయంలో, ఏ విషయమైనా తీసుకోండి, సంయమనం పాటించుకుంటూ వెళ్ళాలి. దైవ బలం మీకు అనుకూలిస్తోంది కాబట్టి మీ ఓర్పే మీకు శ్రీరామ రక్ష అవుతుంది అని మరొకసారి మరీ తెలియజేస్తూ ఉన్నాను. ఈ పంచగ్రహ కూటమి వలన ఏర్పడేటటువంటి దోషం పోవాలి అంటే ఈ గ్రహాలన్నిటికీ కూడా రవి, చంద్ర, బుధ, కుజ, శుక్ర ఈ 5 గ్రహాలకి కూడా చక్కగా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇది చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. మీనరాశి వారికి లాభస్థానం చాలా బ్రహ్మాండంగా యోగిస్తోంది. పంచగ్రహ కూటమి ఏర్పడింది. 5 గ్రహాల యొక్క కలయిక జరుగుతుంది. రవి, బుధ, కుజ, శుక్ర, చంద్ర ఎప్పుడైతే 5 గ్రహాలు లాభంలో యోగిస్తున్నాయో, షష్టంలో కేతువు యోగిస్తున్నారో, ఇక వెనక్కి తిరిగి చూడవలసిన పనే లేదు. పూర్తి లాభకరమైన పరిస్థితి, అన్ని విధాల లాభాలు ఉంటాయి. 5 గ్రహాలు అక్కడ ఉన్నాయి, మాటలైన విషయం కాదండి. లాభస్థానంలో 5 గ్రహాలు అంటే అస్సలు కొండ మీద కోతి కావాలన్నా మనం తెచ్చుకోవచ్చు, అంత అనుకూలత ఉంటుంది. అది చెప్పడం నా ఉద్దేశం. కీర్తి ప్రతిష్టలు బాగుంటాయి, మాట పరపతి బాగుంటుంది, అలాగే వైవాహిక జీవితం బాగుంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంటుంది, స్థిర చరాస్తుల వృద్ధి బాగుంటుంది, సంతానం బాగుంటారు, రుణ బాధలు తగ్గిపోతాయి, రుణాలు చక్కగా తీసుకున్న వాళ్ళు కూడా మనకి తెచ్చిస్తారు. మనం తీర్చడమే కాదు, మన దగ్గర ఎవరన్నా డబ్బులు తీసుకున్నా కూడా మనకి తెచ్చిస్తారు. స్నేహితులు బాగుంటారు, ఆరోగ్యం బాగుంటుంది, అన్ని విధాల చీకు చింత తగ్గిపోయి ఈ రోజున మనశ్శాంతితో ఉంటారు, ఆర్థిక అభివృద్ధితో ఉంటారు. ఇష్టదేవతారాధన చేయండి, హనుమాన్ చాలీసా పఠన చేయండి, అన్ని అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఎక్కువగా ఆలోచించవద్దు, ఎక్కువ దైవనామస్మరణ చేసుకొని చేస్తున్న పని మీద కృషి చేయండి. అద్భుతమైన మనశ్శాంతి మీ సొంతం, అద్భుతమైన లాభాల బాటలో మీరు ఉన్నారు. ఈ ప్రశాంతత, ఈ ఆర్థిక అభివృద్ధి మీ సొంతం. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.